హలో గాయ్స్, వెల్కమ్ టు క్వీన్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే సిఎంఆర్ సెంటర్కి వెళ్ళాము. ఎందుకు అనుకున్నారు, మమ్మీ వాళ్ళ యానివర్సరీ కాబట్టి. తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ కార్ అయితే డాడీ ఇంకా లోపల సామాన్లు అయితే పెడుతున్నారు. మేమే హెల్ప్ చేస్తున్నాను. నేనైతే కార్కి అయితే వీడియో తీస్తున్నాను. ఇది ఇంకా జస్ట్ పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మేము బీచ్కి వెళ్తాము. కానీ మేము సిఎంఆర్ సెంటర్కి వెళ్ళింది ఎందుకంటే మేము ప్లే జోన్కి వెళ్దాం అనుకున్నాం సిఎంఆర్ సెంటర్లో. కానీ ప్లే జోన్ అక్కడ లేదు. మా చెల్లి కూడా ఎక్కింది కొన్ని. నేనేంటి ఎక్కలేదని చెప్పి నాకు ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చింది. ఇక్కడైతే మేమైతే నెక్స్ట్ టైం కార్లోకి అందరూ ఎక్కుతున్నారు. మమ్మీ ఇంకా నేనైతే ముందని కూర్చుంటాను. మమ్మీ ఇంకా చెల్లి వెనకాలైతే కూర్చుంటారు. ఇక్కడ ఇంకా డాడీ కార్ అయితే చేస్తున్నారు. నేనైతే వెనక్కి వెళ్ళి గేట్ అయితే తీసాను. ముందు గేట్ అయితే ఆటో ఉందని చెప్పి ఇక్కడైతే మా మమ్మీ మా చెల్లి ఇంకా పెద్ద మాట్లాడుతున్నారు. మా చెల్లి ఇంకా రెడీ అవ్వలేదు. కార్లో అయితే రెడీ అయ్యింది. నేను ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాము. మేము సింహాచలం వైపు నుంచే వెళ్తున్నాము. ఒక్క నిమిషం అమ్మ. హంజా ఇదిగో చీర ఇదే ఒడియమ్మా బండి. ఏంటి ఇక్కడ పండగ? లోకలంతలు కూడా ఉంది ఇక్కడ. ఎక్కడుంది? కిందకి లైటింగ్ పెట్టారు. ఈ డౌన్ ఖాళీగా ఉంది. గాల్పట్లో కూడా ఖాళీగానే ఉంది. మధ్యాహ్నం నేను చూసాను కదా వచ్చినప్పుడు. మధ్యదారులు అయితే ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. అందుకని నేనైతే వీడియో తీయాను. మేము వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఏమైంది అనుకున్నారు, ఒక కారు ఇంకొక లారీ వచ్చి కారు వచ్చి లారీ వెనకాల ఉంది. అది వచ్చి గుద్దేసిందేమో అనుకున్నాం. మేము అంత భయపడిపోయాము. కానీ తీరా చూస్తే అది అలా కట్ అవుతున్నారు కారు. నేను చూసుకుని ఉండాల్సింది, ముందు వీడియో తీసుకొని ఉండాల్సింది అనుకున్నాను నేను. కానీ తీరా చూసేసరికి అలా ఎవరికి అయింది. మేమైతే సిఎంఆర్ సెంటర్కి వచ్చాము. మా డాడీ ఆఫీస్ దగ్గరగానే సిఎంఆర్ సెంటర్ అందుకని చెప్పి అక్కడే ఉన్నాము. కారు ఫస్ట్ మనం చుట్టూ తిరుక్కొని వచ్చి ఇక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే పార్కింగ్ వేరే టోల్ గేట్ 40 రూపీస్ అయితే కట్ అవుతుంది అందరికైనా. ఇక్కడ టోల్ గేట్ అందరికైనా. డిక్కీస్ అయితే కంపల్సరీ చెక్కింగ్ అయితే ఉంటాయి. తర్వాత ఇక పార్కింగ్ అయితే ఉంటుంది. నాకైతే లాస్ట్ ముందు వెళ్ళినప్పుడు పెట్టుకున్నట్టే మళ్ళీ అక్కడే దొరికింది మాకు. అందుకని చెప్పి కార్లో లగేజ్ అంతా తీస్తున్నారు. ఇక్కడైతే వీడియో తీయకూడదంట, కానీ నేను వీడియో అయితే తీసాను. నేనైతే వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకోకూడదు అన్నారు. ఇక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు. కానీ సరే మనం వీడియో ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే తీసాను. ఇక్కడ మా చెల్లి అయితే ఎక్కింది. హార్స్ అవన్నీ చూసి భయపడిపోతుంది. కానీ అవన్నీ ఎక్కలేదు. కానీ ఎక్కిద్దాం అనుకున్నాం. కానీ భయపడిపోతుందని నేను మమ్మీ కోన్ పెట్టించుకుంటా అంటే వద్దనేసారు మమ్మీ. ఫ్రెండ్స్, నేనైతే వీడియో అయితే రివర్స్లో అయితే తీసాను. ఇక్కడైతే ఇవన్నీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ అయితే ఉన్నాయి. కింద ఇంకా సెలబ్రేషన్స్ అయితే తయారు చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసి ఉగాది కాబట్టి. అండ్ మా డాడీ వాళ్ళ యానివర్సరీ ముందు రోజే, ఉగాది ముందు రోజే అంటే వెన్స్డే. మా చెల్లి అయితే కార్ అయితే ఎక్కింది. అది ఎక్కినా సరే మేము వస్తున్నామా లేదా అని చెప్పి చూసుకుంటుంది. మేమైతే 3rd ఫ్లోర్లో అయితే ఉన్నాయి అవన్నీ. మేము 3rd ఫ్లోర్ మళ్ళీ 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మా చెల్లి భయపడిపోతుంది. అది డ్రైవ్ చేయమంటే డ్రైవ్ చేస్తుంది. கொஞ்சம் மழையில் డ్రైవ్ చేసినాం. అసలు అయిపోయి మాకు ఇక్కడ గేమ్ జోన్ ఉంటుందేమో అనుకున్నాం. గేమ్ జోన్ లేదు.
మళ్ళీ 5th ఫ్లోర్కి అయితే వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ 4th ఫ్లోర్లో అయితే గేమ్ జోన్ అయితే లేదన్నారు. కానీ గేమ్ జోన్ అయితే లేదు, మేము ఉందనుకున్నాము లేదు. కానీ నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళిపోయాం, బీచ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే సెలబ్రేషన్స్కి అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఉగాది